తిరుపతి వేదికగా వైసీపీకి సవాల్ విసిరారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ ప్రజలకు వైసీపీ ఏం చేసిందో, ఎన్టీఏ కూటమి ఏం చేసిందో చర్చకు సిద్దమన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై చర్చించేందుకు తమ నేతలు సిద్దంగా ఉన్నారన్నారు చంద్రబాబు. వైసీపీ చర్చకు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని చెప్పారు చంద్రబాబు. రాజధానిగా అమరావతిని ఇక ఎవరూ ఆపలేరని తెలిపారు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చిందని అది నిలబెట్టుకుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పైన ఓ సరవిల్లి రాజకీయాలు. అమరావతి సరే అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాటాడాడు. ఇప్పుడు మ్యావిగన్ అంటాడు. మ్యావిగనో వాటిగనో నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నా. రోడ్డు మీద కట్టేస్తే అది రాజధాని అయిపోతుందని. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, ప్రపంచంలోనే మేటైన రాజధాని అమరావతి. ఎవడు ఆపలేడు. రాష్ట్రం పచ్చగా ఉంటే గొడ్డల పార్టీ విషంగా కథ ఉంది. ఫ్రస్ట్రేషన్ లో కుట్రలు చేస్తున్నారు, ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నమ్ముకున్నది ఫేక్ న్యూస్, మేము నమ్ముకున్నది ప్రజలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గొడ్డలి పార్టీకి గోల్ లేదు, విజన్ లేదు. వాళ్ళది అంతా పాయిజన్ మైండ్. దగ్గరికి పోతే ఆ విషయం మనలో కూడా దహించి వేస్తుంది. మనం చేసేది పాజిటివ్ పాలిటిక్స్, అభివృద్ధి పాలిటిక్స్, యువత భవిష్యత్, భావితరాలు భవిష్యత్తు మార్చే రాజకీయం ఎన్డీఏ చేస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2019లో గొడ్డలి పార్టీ ఇచ్చిన హామీలు, మీలో అమలు చేసిన విధానం, 2024లో ఎన్డీఏ పార్టీ ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేసిన విధానం చర్చించడానికి ఎక్కడైనా సరే నాతో సహా గ్రామంలో ఉండే మా కార్యకర్త కూడా సిద్ధమే. చొక్కా కాలర్ ఎగరేసి చెప్పింది చేశామని ప్రజల దగ్గరికి వెళ్ళమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.